అధికారంలో ఉన్నామనే పొగరు అహం రూపంలో జనం మీద ఏ విధంగా చూపిస్తుందో, ప్రభుత్వ ఉద్యోగులైనా, జనాల మీదైనా, అధికారుల మీదైనా, ఎవరి మీదైనా ఏ విధంగా చిందులు దొక్కుతారో మనకు చాలా సంఘటనలు ఉన్నాయి. తాజాగా కూడా అది కూడా ప్రపంచ మహిళా దినోత్సవం నాడే ఒక జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక ప్రభుత్వ డాక్టర్ మీద ఆసుపత్రికి వెళ్ళి మరీ దారుణంగా ఆమెను తిట్టడం, చిందులేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నా కూడా కనీసం జనసేన పార్టీ నుంచి స్పందన కూడా రాదు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదనుకోండి. మనం ఏం చేసినా 6-7% గుంపు మన అనుకుంటారు. మనం ఏమైనా ఏం చేసినా ఆ గుంపు పోదు. ఆ గుంపును మనం పెంచుకునేది ఉండదు, ఆ గుంపు తగ్గేది ఉండదు. ఆ గుంపును పట్టుకొని యాదో పార్టీతో పొత్తులు అని చెప్పి పోతూ ఉండాలి. అధికారం వస్తే ఎంజాయ్ చేయాలి, లేకపోతే రంకెలు ఎత్తూ ఉండాలి రోడ్డు మీద. అంతకు మించి ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకొకరు ఇలా ప్రవర్తించినప్పుడు సీఎం సార్ పిలిచి వాళ్ళ మీద సీరియస్ అయినట్లు, ఆగ్రహం ప్రదర్శించినట్లు, ఇది కరెక్ట్ కాదని చెప్పినట్లు ఎక్కడ దగ్గర మనం కనీసం ఆ పనులను చేస్తూ ఉండే. ఏమంటారు, జనాలకు మనం ఇలా చేయకూడదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని చెప్పి ఆ భయం అన్న లోపల ఎట్లన్నా అన్నా బయటన్నా ఖండించుకుంటూ అన్న ఉండేవారు. కానీ ఇప్పుడు జనసేనకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు నీతులు చెబుతారు బాబు. ఆ నీతులు ఎవరికి కావాలి? 6-7% గుంపు ఏదైతే ఉందో ఆ గుంపుకు కావాలి. వేరే వాళ్ళకి ఏం అవసరం ఆయన నీతులతోటి? ఆ నీతులు చిన్నపిల్లలకైనా తెలుసు. ఆయన ఫాలో అయితే ఆ నీతులకు ఆయన శాతలకు సంబంధమే ఉండదు. ఓవరాల్గా ఏ కాంటెక్స్లో అయినా ఆయన కమిట్మెంట్లో, ఆయన ప్రామిస్లు అట్లే ఉంటాయి. ఆ 6-7% గుంపు ఆయన ఏం చేసి నమ్ముతారు కాబట్టి ఆ గుంపు అంతే తిరుగుతూ ఉంటారు. లేకపోతే ఏంటండి, తాజాగా ఒక మహిళా డాక్టర్ కాకినాడ జిల్లా పత్తిపాడు అక్కడ ఏడో దగ్గర రోడ్ యాక్సిడెంట్ అయిందట. ఒక వ్యక్తిని ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్లారు పత్తిపాడు. అక్కడ డాక్టర్ శ్వేత ఉన్నారు. ఆ తీసుకెళ్లిన వ్యక్తికి వైద్యం చేశారు, బాగానే ఉన్నారు. అప్పుడు తర్వాత ఇంకో పేషెంట్ని చూసే కానీ పోతూ ఉన్నారు. మరి యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఏమన్నా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏమో తెలియదు. ఇక వాళ్ళందరూ అక్కడికి వెళ్ళేసి అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎవరో పరుపుల తమ్మాయనో ఒక ఆయన. ఆ ఇన్ఛార్జ్ ఏమంటారు ఫోన్ చేశారట, మేడం కూడా చెప్తాను ఏమన్నారో ఇంకా అధికార అహంకారం. తీసుకెళ్ళిపోయి ఆమెకు ఫోన్ ఇస్తే, ఏమండి ఆ పేషెంట్ బాగానే ఉన్నారు, నేను ఇంకొకరికి వైద్యం చేయాలి, ఫోన్లో మాట్లాడుకుంటే ఎక్కడ ఉండాలి అని చెప్పి అన్నారు. అయిపోయి అధికారంలో ఉన్నాం, ఒక పార్టీ ఇన్ఛార్జ్ను నా కార్యకర్తల అనుచరుల ముందు నన్ను ఇట్లా అంటారా అని ఆయనకి ఎక్కడలే కోపం వచ్చేంటది. ఇంకా అధికారంలో ఉంటారు కదా, ఇంకా అధికారం అంటే మనకు సర్వశక్తులు మనకు వచ్చేసాయని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కదా. నేరుగా ఆసుపత్రికి వెళ్ళి లేడీ డాక్టర్ మీద ఏం చిందులేయడం, అది ఏం అరవడం, ఏం కొప్పలు మునిగిపోయింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కనుక వైద్యం చేయకపోతే అడగండి, తప్పు డాక్టర్ది, చర్యలు తీసుకోండి. వైద్యం చేసి ఇంక మీరు ఎవరు ఫోన్లు చేస్తే వాళ్ళందరికీ ఆమె కాల్ సెంటర్ ఉద్యోగం చేస్తూ ఉంటారా? అక్కడ ఇంకా పేషెంట్ ఉన్నారు చూడాలంట కదా. ఆసుపత్రిలో మీ లొల్లి ఏంటండి సార్? కూటమి ఉందంటే, అధికారం ఉందంటే విచ్చలవిడితనం ప్రదర్శన చేస్తారా? అంత అహం ఉండాలా? అహంకారం, అంత అహము, అంత పొగరెందుకండి నేరుగా ఆసుపత్రికి వెళ్ళి తిట్టడానికి? అవును, మళ్ళీ మాట్లాడుతున్నారు. వాళ్ళ అనుచరులకు అడగచ్చు కదా, ఎట్లుందా పేషెంట్కు? బాగానే ఉంటే చాలే, చూడకుంటే చెప్పండి, డాక్టర్తో మాట్లాడదాం, లేకపోతే ఇంకా సీరియస్ ఉంటే వేరే దగ్గరికి తీసుకెళ్దాం. ఇది ఒక పద్ధతి. మరి ఆ డాక్టర్లు ఎవరో ఫోన్ నుంచి మాట్లాడంటే అందరితో మాట్లాడతారు, అందరికి చెప్పుకుంటూ కూర్చుంటారా? చూడాలి కదా. అంటే అధికారంలో ఉన్నాం కదా, మన మాట వినరా అని అహంకారం. అసలు అధికారం అంటే ఏమనుకుంటారో ఎవరైనా, అది కనీసం బాధ్యత కదా. మరింత హుందాగా ఉండాలన్న బేసిక్ లైన్గానే మిస్ అవుతారు. ఏం నాయకులు, ఏం పార్టీలో, ఎట్లాంటి సమాజంలో ఉంటున్నాము? అరే నీ పాసుగుల, ఏందయ్యా అధికారం అంటే? ఏందయ్యా స్వామి? మరింత మంచి చేయాలనే బాధ్యతలు కదయ్యా. ఎవరి మీద స్వామి అహంకారం పొగరు చూపించేది? ఏం దొరుకుతుందబ్బా స్వామి వీటి వల్ల? మనిషి ఇంత సంకుచిత స్వభావం ఎట్లయ్యా స్వామి? నాయకులకు ఇంకెక్కువ ఇటువంటి స్వభావాలు.